ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసేద్దామండి కొన్ని వెరైటీస్ 2-3 వెరైటీస్ పెట్ బెడ్స్. ఓకే, సో చలికాలంలో వాటికి కూడా అవసరం కదండి, మనం పెట్స్ పెట్టుకుంటాం. మనమైతే హ్యాపీగా బ్లాంకెట్స్ కప్పుకొని పడుకుంటున్నాము వింటర్స్లో, వాటికి కూడా అవసరమే కదండి. సో మీరు ఒకవేళ బెడ్స్ అలాంటివి ఏదైనా కొనాలనుకుంటున్నారు లేదా కొత్త పెట్స్ని తెచ్చుకున్నారు అంటే మీకు ఇది చాలా అవసరం అండి. సో పదండి మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో నా ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి, క్యాట్ బెడ్ ఆర్ పప్పీస్ని కూడా మీరు పడుకోబెట్టవచ్చు. కొంచెం చిన్న బ్రీడ్ డాగ్స్ అయితే హ్యాపీగా అకామిడేట్ అవుతాయండి. సో నేను లాస్ట్ వీడియోలో చూపించింది రౌండ్ షేప్, దిస్ ఇస్ రెక్టాంగిల్ షేప్. ఓకే, సో మంచి రెడ్, బ్రైట్ రెడ్లో ఉందండి. ఇది సమ్వాట్ వెల్వెట్ బట్టలా ఉంది. వెల్వెట్ చూడండి, ఇట్స్ అ వెరీ వార్మ్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ. ఓకేనా, ఈ డీటెయిలింగ్ వచ్చేసరికి చూడండి మంచి చక్కటి వీళ్ళు బార్డర్స్ ఇచ్చేసారు. చూడండి ఎంత సాఫ్ట్ స్క్విషీ ఉందో. లోపలేమో నేను అనుకుంటాను పాలీవూల్ వేసి పెట్టారు. అండ్ వెనకాల కూడా చూడండి కొంచెం క్విల్టింగ్ లాగా, అంటే మీకు కింద ఇది నేల మీద ఉంటుంది కదండి. సో ఏదైనా డస్ట్ గిస్ట్ అన్నప్పుడు మీరు జస్ట్ గుడ్డతో తుడిచేసుకుంటే అయిపోతుంది. లేదంటే చూడండి వీటికి నాకు తెలిసి ఇలాంటి బెడ్స్ ఎప్పుడే కానీ వాటికి ఈ బెడ్స్ మీదే పడుకునే అలవాటు చేశారనుకోండి, దాంట్లో తప్ప ఇంకెక్కడ పడుకో. కొన్నిసార్లు యూజువలీ మంచాలు ఎక్కేస్తుంటాయి, సోఫాలు ఎక్కేస్తుంటాయి. అలా కాకుండా, ఎందుకంటే అవి పడుకున్నా పర్లేదులేండి, కానీ క్యాట్స్ అయితే చాలా నీట్ క్రీచర్స్ అండి. అవి చాలా ఎప్పుడు వాటిని అవి గ్రూమ్ చేసుకుంటూ ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి, పర్వాలేదు. కానీ డాగీస్ అయితే గిన చూడండి కొన్నిసార్లు హెయిర్ ఫాల్ అవుతుంటాయి, చిన్న బ్రీడ్ హెయిరీ డాగ్స్ అయితే. అలాంటి వాటికి ఇదొక మంచి అలవాటు. మీరు ఫస్ట్ నుండే చేస్తే గిన అవి ఇష్టానుసారంగా బెడ్లు ఎక్కడం, సోఫాలు ఎక్కడం అట్లా చేయకుండా వాటి బెడ్లోనే అవి పడుకుంటాయి. ఒకవేళ ఇది మనం నీట్గా ఉందనుకోండి, ఇది డస్ట్ చేసేసి కావాలంటే బెడ్ పక్కనే పెట్టేసుకోవచ్చు, సోఫా దగ్గర ఎక్కడైనా పెట్టేయచ్చు. ఇట్స్ రియలీ గుడ్ టు హ్యావ్ సచ్ బెడ్స్ ఫర్ యువర్ పెట్స్. ఓకే, సో ఇది క్లీనింగ్ అది కూడా చాలా ఈజీ లేండి, ఎందుకంటే పెట్ హెయిర్కి ఒక స్పెషల్ బ్రషెస్ దొరుకుతాయి. ఇవన్నీ టూల్స్ మీరు పెట్టుకుంటే ఇక ఒక పెట్ ఇంట్లో ఉన్నా కానీ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేయొచ్చండి. సో మీరు అలా బ్రష్ చేసుకున్నా సరే ఉంది, లేదు మాది కొంచెం డర్టీ అయిపోయినట్టు అనిపిస్తుంది, వాష్ చేయాలనుకున్నా కానీ మీరు నీట్గా షాంపూను సర్ఫ్లో వేసేసి ఊరికే జస్ట్ ఇలా ఇలా అనేసి రుద్ది బ్రష్ కొట్టే అవసరం లేదండి. చక్కగా మీరు ఇలా కొంచెం స్క్విష్ చేసేసి ఆరేసారంటే కన్నా హ్యాపీగా ఆరిపోతుంది. ఇది సైజ్ అండి, సైజ్ షేప్ ఇస్ దిస్. ఓకే, సో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి ఇలాంటి బెడ్స్లో. సరే పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇవైతే డాగ్స్ ఇండియన్ స్పిట్స్. నా దగ్గర ఉన్న ఏంజల్ అయితే ఇండియన్ స్పిట్స్ కదా, అది హ్యాపీగా పడుకుంటుందండి, దీంట్లో చక్కగా సరిపోతుంది. దిస్ ఇస్ దిస్ బిగ్. దీన్ని మీరు సైజ్ చూస్తున్నారా, ఇంత పెద్దగా ఉంది. సో ఇక్కడేమో అది ఎంటర్ అవ్వడానికి కొంచెం చిన్నగా పెట్టారు, సైడ్స్కి ఏమో చక్కగా దానికి కంఫర్ట్గా గాలి తగలకుండా హ్యాపీగా పడుకుంటుందండి. ఇది వచ్చేసి లోపల స్పంజ్ అనుకుంటా, ఒక థిక్ స్పంజ్ వేసి దీన్ని కుట్టేశారు. సో బయట వచ్చేసి మామూలు బ్లాక్ కలర్ ఏదో ఇది వచ్చింది. ఇది ఫెల్ట్ బట్ట అంటారు చూడండి, దట్ ఈస్ ఫెల్ట్ క్లాత్ ఐ థింక్. ఠీకే, దిస్ ఈజ్ నాట్ ఫర్. ఓకే, అయితే దీంట్లో ఒక కుషన్ ఇచ్చేసారు, కానీ ఈ కుషన్ చాలా ఫ్లిమ్సీగా అనిపించిందండి నాకు. నేనేమనుకుంటున్నానంటే వీడియో చేసిన తర్వాత కొంచెం ఒక దగ్గర సైడ్ స్లిట్ పెట్టి, మన దగ్గర పాత కుషన్స్ ఉంటాయి చూడండి మనం వాడనివి, అలాంటి కుషన్స్లో అది పాలీవూల్ తీసేసి దీంట్లో స్టఫ్ చేశారంటే కొంచెం మీకు లావు ఉంటుంది. లేదంటే మీ దగ్గర ఏదైనా పాత బట్టలు ఉంటాయి చూడండి, మనం యూజ్ చేయకుండా డిస్కార్డ్ చేస్తాము అని పెట్టినవి, అవి కూడా చిన్న చిన్న కట్ చేసేసి దాంట్లో వేస్తే కొంచెం కుషనీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇదంతా కుషన్, మంచి కుషనీ ఎఫెక్ట్ అయితే లేదండి, చాలా తక్కువ ఉంది దీంట్లో వూల్. ఓకేనా, సో దీన్ని ఇలా వేసేసారంటే గిన హ్యాపీగా పడుకుంటాయి. చూడండి నాది ఏంజల్ గాడికి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది, అందుకనే కానీ మీకు చూపించాలి కదా. నేను తెచ్చి ఒక 2 days 3 days అయింది, కానీ షీ స్టార్టెడ్ స్లీపింగ్ ఇన్ దిస్. షీఈ్ అ బిచ్ యాక్చువల్లీ. ఓకే, సో పడుకుంటుంది, అసలు దీన్ని ముట్టుకోనివ్వడం లేదండి, అసలు దాన్ని జరపనివ్వదు, ముట్టుకోనివ్వదు. అది వెంటనే వచ్చి దాంట్లో పడుకుంటుంది. ఒకవేళ మనం ఇల్లు క్లీన్ చేయడానికి కూడా జరుపుతున్నా కానీ వచ్చి దీంట్లో పడుకుంటుంది, ముట్టుకొని ఇవ్వదు అది అసలు. ఓకే, అంటే యాక్చువల్లీ షీఈ్ ఎంజాయింగ్, చాలా కంఫర్టబుల్. దిస్ ఇస్ మై సెకండ్ పీస్ అండి. ఇంతకుముందు కూడా నేను తెచ్చాను, సేమ్ ఇలాగే ఉంది, అది కొంచెం మంచి హై రేంజ్ ఉండింది, క్వాలిటీ కూడా బాగుంది. కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నా కానీ పర్లేదులేండి, అదైనా కానీ అంత మంచి రేంజ్ క్వాలిటీ తీసుకున్నా కానీ
మేము డిస్కార్డ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆఫ్టర్ అ పీరియడ్ ఇవి కూడా మనం ఏళ్ల తరబడి అయితే వాడలేము కదండి, కొన్ని రోజుల తర్వాత పాడైతే తీసుకోవచ్చు. అందుకే ఇది బడ్జెట్ రేంజ్లో అనిపించింది నాకు. ఇలాంటివి అయితే చూడండి తొందర కూడా మనం చేంజ్ చేసినా మనకి ఏం అనిపించదు. సో అది తీసుకున్నాను. అంతకుముందు నేను తీసుకున్నది ఈ కుషన్ చాలా బాగుండింది. ఇది కొంచెం కుషన్ కొద్దిగా అంటే దాంట్లో ఫిల్లింగ్ తక్కువ అనిపించింది అంతే, అదర్వైజ్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. ఓకే, సో నేను లింక్స్ ఇచ్చేస్తాను, మీరు తప్పకుండా చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ చూసేస్తాం పదండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అగైన్ అ క్యాట్ హౌస్ అండ్ చిన్న పప్పీస్, చిన్న బ్రీడ్ డాగ్స్ అయితే కన్నా హ్యాపీగా అకామిడేట్ అవుతాయండి. చూడండి ఇది ఇంత పెద్దగా ఉంది. ఓకే, ఇక్కడ ముందర ఓపెన్ ఉంది, వెనకాల క్లోజ్ ఉంది. ఇంకా దీనికి ఏం వెంట్స్ గిన్స్ ఏం ఇవ్వలేదండి, ఎందుకంటే యూజువలీ క్యాట్స్ అనేవి అవి చాలా కోజీ ఉండడానికి ఇష్టపడతాయి. ఎందుకంటే క్యాట్స్కి చలి ఎక్కువ, కుక్కలకి వేడి ఎక్కువ. ఓకే, సో క్యాట్స్ కోసం చాలా అప్రోప్రియేట్ అండి. ఈ వింటర్స్లో చలికి చక్కగా దూరి పడుకుంటాయి. ఇదిగిన అలవాటు అయిందంటే ఇంకెక్కడికి బయటికి రావు, బయట ఎక్కడ పడుకోవండి. దట్స్ అ గుడ్ హ్యాబిట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. వాళ్ళకి అది తన సొంత ఇల్లులాగా అనిపిస్తుంది. అండ్ ఉంది కూడా అట్లనే ఇల్లులాగానే కదా. సో దీని డీటెయిలింగ్కి వచ్చేసరికి చూడండి, దీన్ని కూడా ఒక స్లైట్ ఫర్, కొన్ని ఫర్ ఏమో చాలా ఇట్లా హెరీగా ఉంటాయి కదా, ఇదంతా లేదు కానీ దిస్ ఇస్ ఫర్ క్లాత్ ఓన్లీ. ఓకే, దీన్ని చూడండి చక్కగా కుషనింగ్ ఇచ్చేసారు. ఎక్కడ కూడా మీకు ఇక్కడ హార్డ్ స్ట్రింగ్స్ లాంటివి కానీ హార్డ్ పైప్స్ లాంటివి కానీ ఏది లేదు, కంఫర్ట్గా ఫీల్ అవుతాయి. సో దీనిలో కూడా వీళ్ళు చూడండి ఒక కుషన్ లాంటిది ఇచ్చేసారు. దీంట్లో యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ సైడ్. సో వాటికి చాలా అసలు ఈ కుషన్లో ఉన్న మెటీరియల్ స్టఫింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి, అంటే మంచి పాలీవూల్ వేసారు క్వాలిటీ. ఓకే, సో అండ్ దే గేవ్ అ హ్యాండిల్ ఆల్సో. లైక్ ఎప్పుడైనా మనం వాటిని వెట్స్ దగ్గరికి తీసుకెళ్తాం కదండి, అప్పుడప్పుడు గ్రూమింగ్కి కానీ లేదంటే హాస్పిటల్స్కి కానీ తీసుకెళ్తామంటే అట్లాంటప్పుడు కూడా క్యారీ చేయొచ్చు. అంటే అవి చాలా సేఫ్గా ఫీల్ అవుతాయి, లోపల ఉంటాయి కదా, బయట ఎవరు కనిపించరు కాబట్టి అట్లా పరిగెత్తడం భయపడడం అట్లా లేకుండా చాలా సేఫ్గా ఉంటాయి. అందుకే వాటిని క్యారీ కూడా చేయొచ్చు దీన్ని. ఓకే, దీని కింద అగైన్ చూడండి సేమ్ ఇలా ప్లాస్టిక్ దానిలాగా ఇందాక చూపించిన దాంట్లో అంత ఫామ్గా లేదు కానీ దిస్ ఇస్ రియలీ వెరీ గుడ్ క్వాలిటీ అండి. చూడండి ఇది ప్లాస్టిక్ది. సో మీరు ఇట్లా డస్ట్ ఏదన్నా పొడి బట్టతో తుడిచేసినా నీట్గా అయిపోతాయి. అండ్ ఇది నాకు ఇలా రాలేదండి, వచ్చిన పార్సల్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇలా వచ్చేసింది ఇలా. ఓకే, ఇది అది కొంచెం కలర్ వేరు, ఇది బ్రౌన్ కలర్, దట్ ఈస్ రెడ్ కలర్. ఓకే, సో ఇవి చూడండి అన్నీ ఇలా జిప్ ఉన్నాయి ఎక్కడికక్కడ. మీకు చాలా ఈజీ, నేను చూపించేస్తాను మీకు అసెంబుల్ చేయడం. చాలా 2 minutesలో దీన్ని చేసేయచ్చు. ఓకేనా, సో ఇది అట్లా ఫోల్డబుల్ ఉంది, బయట దీన్ని తీయగలము. ఎందుకంటే ఎప్పుడన్నా మనం వాష్ చేయాలనిపించింది అనుకోండి, యూజువలీ మనం వాష్ చేయకుండా రెగ్యులర్గా అయితే పెట్ హెయిర్ది బ్రషెస్ దొరుకుతాయి. ఆ బ్రషెస్ తోటి నీట్గా వచ్చేస్తాయండి హెయిర్ అనేది. మామూలుగా మనం దులిపితే రావు, అతుక్కుంటాయి. కాబట్టి ఆ బ్రష్ తోటి మీరు ఒక్కసారి బ్రష్ చేసేసారంటే ఇట్ విల్ బికమ్ వెరీ నీట్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ మనకు అనిపిస్తుంది డర్టీ అయినట్టు అనిపిస్తుంది. అట్లాంటప్పుడు వాష్ చేయాలనుకుంటే మీరు హ్యాపీగా దీన్ని కొన్ని సర్ఫ్ వాటర్లో ఇట్లా ముంచేసి ఒకసారి 2-3 సార్లు ఇట్లా పైకి కిందికి అన్నారంటే మొత్తం డర్ట్ అంతా వచ్చేస్తుంది. తర్వాత మంచినీళ్ళల్లో చేసేసి అట్లే దీన్ని పిండడం పిసకడం ఏం చేయకండి, అట్లే ఎత్తుకెళ్ళి ఆరేసేయడం అంతే. సో వాటర్ వాటంతలో అవే వాటర్ అన్నీ కిందికి వచ్చేసి చక్కగా ఆరిపోతాయి, నీట్ అవుతాయి. సో నాకు ఇది చాలా నచ్చిందండి, ఎందుకంటే ఇల్లులాగా ఉంటే మనం ఎలా దాన్ని లోపల బయట వాష్ చేయడం కష్టం కాబట్టి ఇలా వచ్చేసింది. సో దీన్ని అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ. అన్ని జిప్స్ ఉన్నాయి కాబట్టి జిప్ మీరు ఇలా క్లోజ్ చేస్తుంటే ఇల్లు కట్టేసినట్టు అయిపోతుంది ఒక 2 minutesలో. ఓకేనా, సో పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అగైన్ అ వండర్ఫుల్ పీస్ ఐ మస్ట్ సే, అండ్ ఇట్ ఈస్ సో హ్యూజ్. ఓకే, దీన్ని ఒక నార్మల్ సైజ్ డాగ్స్కి మరీ పెద్ద బ్రీడ్ కాకుండా ఒక మంచి సైజ్ మీడియం సైజ్ డాగ్స్కి చాలా హ్యాపీగా అకామిడేట్ అవ్వచ్చు అండి. చూడండి పెద్దగా ఉంది ఇది, అన్నిటికంటే ఇది పెద్దగా వచ్చింది, పెద్దగా ఉంది ఇది సైజ్. ఓకే, సో దీన్ని చూడండి ముందర దానికి ఇది ఇచ్చేసారు. అండ్ లోపల సైడ్ కూడా చూడండి ఇదే క్లాత్ యూజ్ చేశారు వీళ్ళు, అంటే వాటికి ఏమాత్రం ప్రాబ్లం అవ్వకుండా సాఫ్ట్గా ఉన్న మెటీరియల్ యూజ్ చేశారండి. సో దిస్ ఈస్ లైక్ అ హట్ షేప్ ఉంది, దాని పైన కూడా ఉంది కవర్. ఎందుకంటే నేను ఒక్కదాన్ని చూపించలేకపోతున్నాను ఫ్రంట్ కెమెరాలో, నేను చూపిస్తాను దాన్ని ఎలా ఉందో. సో దీనికి కూడా
జిప్ ఇచ్చేసారు అండ్ దీనికి కూడా జిప్ ఇచ్చేసారు. దిస్ ఇస్ రూఫ్ యాక్చువల్లీ. దా హట్ మీద ఇలా రూఫ్ లాగా ఉంటుంది అది, ఓకేనా. సో చూడండి దీనికి ఇది ఇచ్చేసారు జిప్, దానికి ఇస్తే మీరు జస్ట్ అలైన్ చేసి దాన్ని ఫిక్స్ చేసేస్తే కినా యు ఆర్ డన్. ఇది చూడండి, ఇది మెటీరియల్ కూడా మంచి, ఇదైతే కొంచెం కాస్ట్లీనే కాబట్టి ఇది మీరు మంచిగా డాగ్స్కి పప్పీస్కి కూడా తీసుకోవచ్చు, లేదంటే మదర్ క్యాట్స్ విత్ కిటన్స్ వాటికి కూడా హ్యాపీగా సరిపోతే చాలా బాగా. ఇదైతే లిటరలీ ఇల్లులాగే ఉందండి. ఓకే, సో మనం లోపల వచ్చేసి ఈ క్లాత్ ఒకలాంటి స్మూత్గా ఉంది, బయట వచ్చేసి మంచి వెల్వెట్, సాఫ్ట్ అండ్ క్వాలిటీ వెల్వెట్ యూస్ చేశారు వీళ్ళు. సో ఇవ్వండి ఈరోజు నా వీడియోలో కలెక్షన్. తప్పకుండా మీకు కావాలంటే చెక్అవుట్ చేయండి, నేను అన్ని లింక్స్ ఇచ్చేస్తాను కింద. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మనం కలుస్తూనే ఉందాం. అండ్ ఐ అగైన్ సే, పెట్స్ అనేవి మన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అండి. వాటిని జంతువుల్లాగా చూడడం కంటే మన ఫ్యామిలీ మెంబర్ లాగానే చూసాం. అలాంటి వాళ్ళే పెట్స్ పెట్టుకుంటారు కూడా, ఐ నో. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ఎవరైనా గిఫ్టెడ్ ఉంటాయి, ఇంట్లో కొంతమందికి ఇష్టం ఉండదు, అలాంటప్పుడు మనం కొంచెం వాటిని నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ప్లీజ్ డోంట్ డూ దాట్, ఎందుకంటే దే ఆర్ క్రీచర్స్. వాళ్ళు క్యాట్స్ అండ్ డాగ్స్ ఎంత లాయల్ అంటే అండి, ఒక విషయానికి నాకు చాలా నచ్చుతాయి. మన పిల్లలన్నా మనకి ఒక్కొక్కసారి బ్యాక్ ఆన్సర్ ఇస్తారు, చెప్తే వినరు, మనల్ని అంత పట్టించుకోరు. కానీ ఈ నోరు లేని జీవులు కొంచెం అన్నం పెట్టి వాటికి ప్రేమగా చూసుకుంటే చాలండి. దే ఆర్ వెరీ లాయల్ క్రీచర్స్. అసలు స్ట్రెస్ బస్టర్స్ యాక్చువల్లీ చెప్పాలంటే అవి ఒక స్ట్రెస్ బస్టర్స్. దే నో యువర్ ఎమోషన్స్. మీరు బాధగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, అన్నీ తెలుస్తాయి. ఒక 5 years చైల్డ్కి ఉన్నంత బ్రెయిన్ ఉంటుందండి డాగ్స్లో. సో యూ కెన్ వెరీ వెల్ ట్రైన్ దెమ్. పిల్లల్ని ఎట్లా మనం మంచి డిసిప్లిన్లో మంచి హ్యాబిట్స్తో పెంచుతామో వాటిని కూడా అట్లా పెంచుకుంటే ఒక 16-17 years కూడా బతుకుతాయి హ్యాపీగా. సో అట్లాంటి క్యూట్ క్రీచర్స్ని, లాయల్ క్రీచర్స్కి దే డిజర్వ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎప్పుడో ఒకసారి కాబట్టి తప్పకుండా వాటి గురించి కూడా ఆలోచించండి. కొంతమంది అయితే బర్త్డేస్ కూడా చేస్తుంటారు కదా, సో అలాంటి ప్రతి బర్త్డేకి ఒక గిఫ్ట్ అన్నట్టు మీరు ఇచ్చినప్పుడు ఇలాంటివి ఎన్నో వస్తువులు ఉన్నాయి వాళ్ళ కోసం, ఓకేనా. సో ఇఫ్ యూ గైజ్ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ టు సీ మోర్, నాకు ఒక కామెంట్ చేస్తే నేను మీకోసం ఇలాంటివి కూడా తెస్తాను. కానీ పెట్స్వి చాలా తక్కువ చేస్తానండి, బికాస్ నాట్ మెనీ పీపుల్ విల్ వాచ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను మధ్యలో అప్పుడప్పుడు చేస్తానండి, రెగ్యులర్గా అయితే చేయను. సో ఐ హోప్ ఈరోజు నేను చూపించినవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా షాప్ చేయండి, నేను అన్ని లింక్స్ ఇచ్చేస్తాను మీషో నుండి. సో అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, దిస్ ఈజ్ మమతా సేయింగ్ బాయ్. వన్ మోర్ థింగ్, ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, టేక్ కేర్, బాయ్.